Bible verse in 3 languages. Telugu, Tamil, English. Telugu, Tamil, English. పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోడ నడుపును, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, వాసిక సిద్ధ పుస్తకమే, వాసిక సిద్ధ పుస్తకమే, అనుదినం నివాసిత గుణమల్ల నడువే, ఓ వాసిక సిద్ధ పుస్తకమే. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. దయచేసి కూర్చోండి. Please be seated. We have come to the last session of this day. మనం ఈ రోజున చివరి కూడికలోనికి మనం వచ్చాం. Generally, during the last examination in our hostels when we were studying, we were not bothering about the exam, but we were bothered about packing our luggage. మనం వాస్తవంగా మనం స్కూల్ చదివేటప్పుడు చివరి పరీక్షలకు మనం వచ్చినప్పుడు, చివరి పరీక్ష రోజుకి వచ్చినప్పుడు పరీక్ష గురించి మనం చింతించాం, కానీ అయితే సామాను సర్దుకునే విషయంలో మనం చింతపడుతుంటాం. So probably we are in the last session. ఒకవేళ ఈ రోజున మనం చివరి కూడికలో మనం కూడా ఉంటున్నాం. Don't be in a hurry. I will be leaving by 5 o'clock. మీరేం తొందరపడద్దండి, మనం 5 గంటలకు మనం ముగించుకుంటాం. And there won't be any further delay also, even tea is also not there. So once again we will turn to Genesis chapter 49. మరలా ఒకసారి మనం ఆదికాండం 49వ అధ్యాయానికి వెళ్దాం. Verse 22 all together please. 22వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. Genesis 49:22. ఆదికాండము 49:22వ వచనం. యోసేపు Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Father, we thank thee for thy continued presence which we could enjoy right from the morning. ప్రభువా, ఉదయం నుండి ఇంతవరకు మేము అనుభవించినటువంటి నీ యొక్క ఎడతెగని సన్నిధి కొరకై మీకు వందనము చెల్లిస్తున్నాము. Lord, what a loving God art thou. ప్రభువా, నువ్వు ఎంత ప్రేమగల దేవుడు. Whenever we come into thy presence, though we come time and again, thou art willing to speak unto us. ప్రభువా, మేము ఎప్పుడెప్పుడు నీ సన్నిధికి వచ్చినా నీవు మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్న దేవుడు అయినందులకై వందనం. Once again afresh we are entering into thy courts, looking unto thee with so much expectation. O Lord, speak unto us. ప్రభువా, మరొకసారి నీ యొక్క ఆవరణలోనికి మేము ప్రవేశించి ఎంతో ఆశతో నీ వైపు నీ యొక్క స్వరం వినాలని మేము చూస్తుండగా మరొకసారి మాతో మాట్లాడు. Thy desire towards us is that we must be fruitful. ప్రభువా, మా ఎడల నీకున్నటువంటి కోరిక మేము ఫలించాలి. And also, O Lord, we are able to see, O Lord, the secrets of fruitful life from the life of Joseph, who was blessed by Jacob as a fruitful bough. ప్రభువా, యాకోబు ద్వారా మరి యోసేపు ఆశీర్వదించబడి మరి ఆయన ఫలించుడు కొమ్మగా ఉంటాడని మరి ఆయన పలికినందులకై మీకు వందనము చెల్లిస్తున్నాం. O Lord, we are seeing some secrets, O Lord, to lead a fruitful life from his life. ప్రభువా, ఆయన యొక్క జీవితం నుండి మేము ఫలించే జీవితం యొక్క రహస్యములను మేము ధ్యానించగలటకు సహాయం చేస్తూ వస్తున్నందులకై మీకు వందనాలు. Both of us, as we are standing before thy precious people, we do acknowledge that we are weak and foolish. మేము ఇరువురం కూడా నీ యొక్క ప్రశస్తమైనటువంటి బిడ్డల ఎదుట మేము నిలబడి ఉంటుండగా మేము మరి మూర్ఖులమని మేము ఒప్పుకొనుచున్నాం. O Lord, in our weakness be thou our strength, in our foolishness be thou our wisdom. ప్రభువా, మా బలహీనతల్లో నీవే మాకు బలమై ఉండము, మా యొక్క మూర్ఖత్వములో నీవే మాకు జ్ఞానమై ఉండు. Lord, we are feeble but thou art an able God. అయితే మేము బలహీనము ప్రభువా, అయితే నువ్వు సామర్థ్యం కలిగిన దేవుడు. Speak to every one of us. ప్రభువా, మీరు మాతో ప్రతి ఒక్కరితో మాట్లాడండి. Claiming thy promises and bringing all of us under the sprinkling of thy precious blood, in Jesus precious name we pray. నీ యొక్క వాగ్దానములను చేతపడుచు నీ యొక్క రక్త ప్రోక్షణ కిందకి మమ్మల్ని మేము తెచ్చుకొనుచు మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
Right from the morning, we are seeing something about Joseph so that we may learn few secrets to lead a fruitful life. ఉదయకాలం నుండి మనము యోసేపు జీవితమును గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. తద్వారా ఫలించు జీవితం యొక్క రహస్యములు ఏమిటో మనం తెలుసుకుంటూ ఉన్నాం. Though many dark areas of great men of God are recorded in the Bible, when it comes to Joseph, the Holy Spirit is silent. Nothing against Joseph is recorded. మరి అనేకమైనటువంటి దైవికమైనటువంటి వ్యక్తులలో ఆయా చీకటితో నిండినటువంటి మరి ప్రదేశములు మనం చూస్తూ ఉన్నప్పటికీ, అయితే యోసేపు జీవితంలోకి వచ్చేటప్పటికి ఆయన యొక్క జీవితంలో ఎలాంటి చిన్న పాపము కూడా మనకు కనపడనట్లుగా మనం చూస్తున్నాం. This 11th son of Jacob, who lived for 110 years, is a wonderful example to lead a fruitful life. ఈ యొక్క యాకోబు యొక్క 11వ కుమారుడు యోసేపు 110 సంవత్సరములు జీవించిన వాడై ఆయన మరి ఫలించు జీవితముకు ఎంతో చక్కటి ఉదాహరణగా ఉంటున్నాడు. And when we see his life, మళ్ళా ఆ తర్వాత ఆయన జీవితాన్ని మనం చూసినప్పుడు, though he has gone through so many trials and afflictions, ఆయన అనేకమైనటువంటి పరిశోధనల గుండా శ్రమల గుండా వెళ్ళినప్పుడు, some of the unbearable situations he has experienced, మరి ఆయన అనేకమైనటువంటి కొన్ని భరించలేని మరి పరిస్థితుల గుండా అనుభవాల గుండా ఆయన వెళ్ళినప్పుడు, but his faith towards God was not wavered. అయితే ఆయన దేవుని పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి విశ్వాసములో ఆయన మరి కదిలించబడలేదు. And he never take away his sight, his eyes of the Lord. ఆయన దృష్టిని, తన కన్నులను దేవుని నుండి ఎన్నడూ కూడా ఆయన తొలగించుకొనలేదు. He never fell down in his faith. ఆయన తన విశ్వాసములో ఎన్నడూ పడిపోలేదు. Never complained nor compromised. మరి ఎన్నడూ ఫిర్యాదు చేయలేదు, రాజీ పడలేదు. Brothers and sisters, సహోదరులారా, God may allow so many situations in our lives. దేవుడు మన జీవితాల్లో అనేకమైన పరిస్థితులను అనుమతించవచ్చు. Always remember, ఎల్లప్పుడూ జ్ఞాపకం it పెట్టుకోండి, is only to prove Romans 8:28. అదంతా కూడా కేవలము రోమా 8వ అధ్యాయం 28వ వచనాన్ని నెరవేర్చుటకే అలా చేస్తాడు. When we love God, మనము దేవుని ప్రేమించినప్పుడు, when we are called according to his purpose, మనం ఆయనకి సంకల్పము చొప్పున పిలువబడినప్పుడు, whatever he allows in our lives, it may look good in our sight or bad in our sight, ultimately that will be turned to good for us. ఆయన మన జీవితంలో ఎలాంటి పరిస్థితులను అనుమతించినప్పటికీ అవి మంచిగా ఉండవచ్చు, అవి చెడ్డవిగా కూడా కనపడవచ్చు, కానీ అవన్నీ కూడా మన మేలు కొరకే ఆయన మార్చేవాడుగా ఉన్నాడు. Sometimes he allows major problems. కొన్నిసార్లు ఆయన గొప్ప సమస్యలు మన జీవితంలో అనుమతిస్తాడు. If Goliath was not there in the life of David, there is a doubt whether David can become a king or not. చూడండి, దావీదు యొక్క జీవితంలో గొల్లియాత్ అనేవాడు లేకపోయి ఉన్నట్లయితే దావీదు రాజు అవుతాడా లేదా కాడా అనేటువంటి సందేహం మనకు వస్తుంది. Sometimes God feeds our enemies to elevate his children. కొన్నిసార్లు తన బిడ్డలను హెచ్చించడానికి మరి శత్రువును పోషిస్తాడు దేవుడు. Oh, he will make the enemy so great. శత్రువును ఎంతో గొప్పవాడిగా ఆయన చేస్తాడు. And he will bring that enemy to the field. అప్పుడు ఆ యొక్క శత్రువును యుద్ధ భూమిలోనికి తీసుకుని, you know why? ఎందుకో తెలుసా? Not to show forth the glory of the enemy. ఏదో శత్రువు యొక్క మహిమను చూపించడానికి. Now my child is coming. ఇప్పుడు నా యొక్క బిడ్డ వస్తున్నాడు. If my child kills an ordinary goat or rat, నా బిడ్డ మరి ఏదో చిన్న మేకనో లేకపోతే ఎలుకనో చంపితే, no, he will not become a great man. అతడు గొప్ప వ్యక్తి కాడు. He has to kill Goliath. అతడు గొలియాతును చంపాలి. So first of all, Goliath must be a big personality. కాబట్టి మొట్టమొదటిగా గొలియాతు గొప్ప వ్యక్తిగా ఉండాలి. The problem must be big. మరి సమస్య పెద్దదిగా ఉండాలి. Then God will bring his child. అప్పుడు దేవుడు తన బిడ్డను తీసుకొని వస్తాడు. And then everybody will look at that child. అప్పుడు ప్రతి ఒక్కరు ఆ బిడ్డ వైపు చూస్తారు. And then God will give the victory to that child. అప్పుడు దేవుడు ఆ బిడ్డకు తన విజయాన్ని ఇస్తాడు. The child need not feel fear by seeing the enemy. మరి ఆ బిడ్డ ఆ శత్రువును చూసి భయపడకపోకూడదు. All the problems are for the elevation of his own children. ప్రతి సమస్య కూడా తన బిడ్డలు హెచ్చించబడడానికే దేవుడు అనుమతిస్తాడు. When he has given his own life for us, మరి ఆయన తన ప్రాణమునే మనకు ధారపోసినప్పుడు, surely he will give everything to us. నిశ్చయముగా ఆయన మనకు సమస్తమును దయచేయగలడు. Not only victory, the future glory, everything is for us. విజయం మాత్రమే కాదు, భవిష్యత్తులో మహిమ కూడా సమస్తం మనదే. See, God has elevated an ordinary slave girl by name Esther to be the queen over that land. చూడండి, సామాన్యమైనటువంటి సాధారణమైనటువంటి ఒక స్త్రీ అయినటువంటి ఎస్తేరునే హెచ్చించి ఆ దేశం యొక్క రాణిగా దేవుడు చేశాడు. And that particular night God has not given sleep to King Ahasuerus. ఆ ప్రత్యేకమైనటువంటి రాత్రి అహష్వేరోషు రాజుకు నిద్ర పట్టలేదు. He is a Gentile king. అతడు ఒక అన్య రాజు. When a king won't get sleep, రాజుకు నిద్ర పట్టనప్పుడు in general what he will do? సాధారణంగా ఏం చేస్తాడు? He will drink more. ఆయన ఎక్కువగా తాగుతాడు. See,
Generally in the Old Testament times, kings are foolish fellows and ministers are intelligent people. చూడండి, పాత నిబంధన కాలంలో రాజులైన వాళ్ళు మూర్ఖులుగా ఉండేవాళ్ళు, మంత్రులు వివేకులుగా ఉండేవాళ్ళు. That is, see, in one thing they are wise. ఒక దాంట్లో వాళ్ళు వివేకులు. Kings were wise in only one thing. రాజులు ఒకే ఒక దాంట్లో జ్ఞానవంతులు. What is that? ఏమిటది? In selecting an intelligent minister. మంచి జ్ఞానవంతుడైనటువంటి మంత్రిని ఎన్నుకోవడంలో చాలా తెలివైన వాడు. So then after that minister is selected, his job is drinking and dancing, nothing else. అలాంటి తెలివైనటువంటి మంత్రిని ఎన్నుకున్న తర్వాత ఇక తన పనంతా కూడా తాగడం, తందనాలు ఆడడమే. So he will be very free. ఇక చూడండి, అతడు స్వతంత్రుడైపోతాడు. So during the days of Ahasuerus, దినాల్లో when he could not get sleep, ఆయన మరి ఆయనకి నిద్ర రానప్పుడు the only option is to drink more. ఒకే తరుణం ఏంటంటే ఇంకా ఎక్కువగా తాగడమే, ఇంకా వేరే ఇంకేం లేదు. Because he is an emperor, మరి ఎందుకంటే ఆయన చక్రవర్తిగా ఉన్నాడు కాబట్టి he may call some of the women in his courts and he may ask them also to dance. That's all. చూడండి, తన ఆవరణలో ఉన్నటువంటి మరి కొంతమంది స్త్రీలను వచ్చి నాట్యం ఆడమంటాడు. అంతే, అంతకంటే that is the only thing he can do. అదొకటే, అది అంత మాత్రం. No king will ask to bring the books. ఏ రాజు కూడా రాజ్యపు సమాచార గ్రంథమును తీసుకురామని చెప్పడు. See, that is another big headache. అదొక పెద్ద తలకాయ నొప్పి. And that is the old history. అది కూడా పాత చరిత్ర అంతా అందులో ఉంటది. First of all, he is not getting sleep. మొట్టమొదటిగా ఆయనకి నిద్ర రావడం లేదు. And secondly, all these dusted books and all these things he wants them. రెండవదిగా ఈ దుమ్ము పట్టినటువంటి దస్తావేజులన్నీ కూడా తీసుకురమంటున్నాడు. And if the king is suffering from asthma, it is very dangerous. మరి ఒక ఆస్తమా అనే సమస్య ఉంటే ఇంకా ప్రాబ్లం. So somehow he asked the books to be opened. ఏదో ఒక విధంగా ఆ గ్రంథములన్నీ కూడా తీసుకుని వచ్చి తెరవమని చెప్పాడు. God has not given sleep to great kings. Why? To elevate his own people. దేవుడు గొప్ప రాజుకే నిద్ర పట్టనీయకుండా చేశాడు. ఎందుకంటే తన ప్రజలను ఆయన హెచ్చించడానికి. Because a watchman is there. ఎందుకంటే ఒక కాలువాడు ఉన్నాడు అక్కడ. The Mordecai is there. మొర్దెకై అనేవాడు ఉన్నాడు అక్కడ. See, God dealt with kings. దేవుడు రాజులను సంధించాడు. Brothers and sisters, సహోదరి సహోదరులు, if you are the children of God, మీరు కనుక దేవునికి బిడ్డలుగా ఉంటే, in whatever situation God is taking you through, ఎలాంటి పరిస్థితుల గుండా దేవుడు మిమ్మల్ని తీసుకుని వెళ్తున్నప్పుడు, nothing to worry. దేని గురించి చింతించే అవసరం లేదు. We have seen, మనం చూసాము, the first secret to lead a fruitful life is, ఫలించు జీవితం యొక్క మొదటి రహస్యం ఏమిటి? let what may happen in your life, నీ జీవితంలో ఏమి సంభవించినా, fellowship with God should not be affected, it should not be changed. దేవునితో కలిగి ఉండేటువంటి సహవాసము మీద ప్రభావం చూపించబడకూడదు. You must have మార్పు రాకూడదు. You must have an unbroken, unaffected, unchanging relation, not only relationship, fellowship with God. నీవు తెగిపోని, మార్పు లేని, ప్రభావము చూపని సహవాసమును నువ్వు కలిగి ఉండాలి. సంబంధం మాత్రమే కాదు. Many people, they will come to the house of God and they will not have fellowship with the king of that house. చాలా సార్లు దేవుని యొక్క ఇంటికి మరి అనేక మంది వస్తూ ఉంటారు, కానీ ఆ యొక్క ఇంటి యొక్క రాజుతో సహవాసం కలిగి ఉండరు. We are coming to the house of God not to see the face of XYZ, but we are coming to the house of God to see the face of the very God. మనం దేవుని ఇంటికి ఎందుకు వస్తున్నామంటే ఏదో XYZ, ఏదో ఇతర మనుషుల యొక్క ముఖాలు చూడడానికి రాలేదు, కానీ దేవుని ముఖమునే చూడడానికి వస్తున్నాం. But we have seen in the life of Absalom, అయితే మనము అబ్షాలోము జీవితంలో చూసాం, though he was there for 2 full years in king's palace in Jerusalem, he couldn't see the face of David. అతడు 2 నిండు సంవత్సరములు యెరూషలేములో రాజభవనంలో ఉన్నప్పటికీ కూడా తండ్రి ముఖమును అతడు చూడలేదు. So we must be very careful in this. మరి ఈ విషయంలో మనం బహు జాగ్రత్తగా ఉండాలి. That continuous fellowship with God must be maintained at any cost. అటువంటి ఎడతెగని సంబంధము దేవునితో ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం కలిగి ఉండాలి. Secret number 2. మరి రహస్యం నెంబర్ 2, రెండవ so the second secret is రెండవ రహస్యం ఏంటంటే favor with God and man. దేవునితోను మనుషులతోను, మరి మనుషుల దయందును, మరి మనుషుల నుండి దేవుని నుండి అనుగ్రహం పొందుట. So I am very particular about the sequence. మరి ఆ యొక్క క్రమము విషయంలో ఎంతో జాగ్రత్త కలిగి ఉంటున్నాను, పట్టింపు కలిగి. Favor with God and then man. దేవుని నుండి అనుగ్రహము, మనిషి నుండి అనుగ్రహం, కటాక్షం. దేవుని దయ, మనుషుల దయ. మన దేవుని దయ, మనుషుల దయ. అనుగ్రహం అంటే వారికి ఆగ్రహం రావచ్చు, ఎందుకంటే నిగ్రహం కోల్పోయి. So the thing is,
the favor with God and man is very important. దేవుని యొక్క దయ మనుషుని యొక్క దయ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. See, in the case of Joseph, చూడండి యోసేపు జీవితంలో, because we are seeing his life, చూడండి మనము ఆయన యొక్క జీవితాన్ని చూస్తున్నాం. nowhere in the Bible God was not unhappy with the life of Joseph. యోసేపు జీవితం గురించి ఎక్కడ కూడా దేవుడు అయిష్టంగా లేకపోతే సంతోషము లేనివాడుగా ఎక్కడ కూడా ఉన్నట్లుగా కనపడడు. God never said a single negative word about Joseph. చూడండి యోసేపు గురించి దేవుడు ఎక్కడ కూడా మరి వ్యతిరేకంగా గాని విరుద్ధంగా గాని ఆయన గురించి చెప్పిన దాఖలాలు లేవు. If something has come in between God and Joseph, ఏదైనా యోసేపుకు దేవునికి మధ్య ఏదైనా వస్తే surely Joseph could not interpret the dreams. మరి నిశ్చయముగా యోసేపు కలలు భావం వివరించగలిగి ఉండేవాడు కాదు. And wherever Joseph went, మరి యోసేపు ఎక్కడికి వెళ్ళినా, see, God was going with him. దేవుడు ఆయనతో కూడా వెళ్తూ ఉండేవాడు. God is very pleased to stay with his dear children. తన యొక్క ప్రేమైనటువంటి పిల్లలతో ఉండడానికి దేవుడు ఎంతో ఇష్టపడేవాడు. A beautiful promise is given, I will never leave thee nor forsake thee. ఎంతో చక్కటి వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు, నేను నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయను. When Joseph went to Potiphar's house, మరి యోసేపు పోతీఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు God also went with Joseph. దేవుడు కూడా యోసేపుతో కూడా వెళ్ళాడు. Why? ఎందుకు? Joseph found favor in the sight of God. ఎందుకంటే యోసేపు దేవుని దృష్టికి దయ పొందిన వాడయ్యాడు. See, probably Joseph may be telling by seeing God, ఒకవేళ దేవుని చూసి యోసేపు ఇలా చెప్తూ ఉండేవాడేమో, Lord, ప్రభువా, why you should come to Egypt? ఎందుకు నువ్వు ఐగుప్తుకు రావాలి? Why you should come to Potiphar's నువ్వు house? ఎందుకు పోతీఫర్ ఇంటికి రావాలయ్యా? What God was telling? దేవుడు ఏమంటున్నాడు? Chalo, నువ్వు గమ్మనుండి, చలో I will come. నేను వస్తాను, I will come with you. నేను నీతో కూడా వస్తాను. I will not leave you, my son. నా కుమారుడా, నిన్ను విడవను. I am very happy with your life. నీ యొక్క జీవితం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను. From Potiphar's house, పోతీఫర్ ఇంటి when Joseph was taken to the prison house, యోసేపు ఆ యొక్క చెరసాల ఇంటికి తీసుకుని వెళ్ళబడి again he was there. అక్కడ కూడా ఆయనతో ఉన్నాడు. Again God was going with Joseph. మరలా దేవుడు యోసేపుతో కూడా వెళ్తున్నాడు. And when he was taken to Pharaoh's ఆ house, తర్వాత ఫరో ఇంటికి తీసుకుని an వెళ్ళబడ్డాడు. ungodly man Pharaoh is telling, ఒక భక్తిహీనుడైనటువంటి ఫరో చెప్తున్నాడు, can we find a man who is filled with the Spirit of God like Joseph? He could see the Spirit of God in the palace of Pharaoh in Joseph. ఫరో ఇంటిలో యోసేపు జీవితమును ఫరో చూసి ఇటువంటి దేవుని ఆత్మ కలిగిన మనుషుని చూడగలమా అంటున్నాడు. So that's why Joseph could interpret dreams all the time. అందుకే యోసేపు ప్రతిసారి కలల భావం వివరించగలుగుతూ వస్తూ ఉన్నాడు. He found favor with God in all situations. మరి అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని యొక్క దయ ఆయన పొందుతూ వచ్చాడు. See, many times చూడండి, అనేక సార్లు our horizontal relationships will be generally spoiled with other people. చూడండి, ఇతర మనుషులతో మన సమాంతర సహవాస సంబంధాలు తెగిపోతుంటాయి చాలా సార్లు. Yesterday, నిన్న దినమున we are so close. చాలా సన్నిహితంగా ఉంటుంది. Air was not going in అసలు between. గాలే దొరికిపోయేది కాదు లోపలికి. Today, ఈ రోజున double decker bus is going. డబుల్ డెక్కర్ బస్సే వెళ్ళిపోతుంది. You are going on the other side of the road and he is going on this side of the road. ఇతనేమో ఈ రోడ్డు పక్కన వెళ్తున్నాడు, అతనేమో ఆ రోడ్డు పక్కన ఆయన వెళ్తున్నాడు. So many times what happens చాలా సార్లు ఏం జరుగుతుంది in our family life, మన యొక్క కుటుంబ or in జీవితం, our church life, మన యొక్క సంఘ జీవితం, or in the place where we are working. లేకపోతే మనం ఎక్కడ పని చేస్తున్నామో, See, sometimes even though we are treating other people as our friends, they will be becoming our enemies. ఇతరులను మన స్నేహితులని భావిస్తూ ఉన్నప్పటికీ వారు మనకు శత్రువులుగా మారిపోతారు. Though we want to do some good thing to them, they will somehow misunderstand us. They will be going far away from us. వారికి ఏదో కొన్ని మంచి పనులు వారికి చేయాలని మనం ఆశిస్తున్నప్పటికీ ఏదో ఒక అపార్థం చోటు చేసుకున్న కారణం చేత వారు మనకు శత్రువులుగా మారుతున్నారు. We will not find favor in their sight. వారి యొక్క దృష్టికి మనం దయను పొందే వారంగా కనపడుతుంది. You are behaving very obediently. మనం మరి ఎంతో విధేయతతో మనం There is ప్రవర్తిస్తున్నాం. no guiltiness in you. నీలో ఎలాంటి దోషారోపణ చేసే మనస్సాక్షి లేదు. Even then, అయినప్పటికీ people are not understanding you. ప్రజలు నిన్ను అపార్థం చేసుకుంటున్నారు. They are always misunderstanding you and they are going far away from you. వాళ్ళు ఎల్లప్పుడూ నిన్ను అపార్థం చేసుకుని నీకు దూరంగా If you వెళ్ళిపోతున్నారు. are a child of God, నువ్వు దేవుని బిడ్డవైతే do you know what is the reason for that? దానికి కారణం ఏంటో తెలుసా? It happened in my life. నా జీవితంలో జరిగింది, It will happen in your life also. అది నీ జీవితంలో కూడా జరుగుతుంది. When some problems are increasing day by day with other people in your life, నీ యొక్క మరి జీవితంలో ఇతర మనుషులతో ఉండేటువంటి మరి ఆ సమస్యలు అధికమయ్యే కొలది always better to check your vertical relationship. ప్రతిసారి నీ యొక్క నిలువైనటువంటి ఆ
సహవాస సంబంధాన్ని పరీక్షించుకో. When the vertical relationship is spoiled, automatically the result is the horizontal relationships will be spoiled. ఆ నిటారైనటువంటి ఆ సంబంధ బాంధవ్యం సరిగ్గా మరి ఉన్నప్పుడు ఈ యొక్క అది లేనప్పుడు సమాంతర సంబంధ బాంధవ్యాలు కూడా అది తెగిపోతాయి. So vertically with God, how your relationship is? నిలువుగా దేవునితో కలిగి ఉండేటువంటి ఆ సంబంధ బాంధవ్యం ఎలా ఉన్నది? See, many times what happens? చాలా సార్లు ఏం జరుగుతుంది? Every house will have some overhead tank. చూడండి, ప్రతి ఇంటి పైన ఓవర్ హెడ్ ట్యాంక్ ఉంటుంది. That tap is అక్కడ blocked. ఆ ట్యాప్ మరి అక్కడ బ్లాక్ అయిపోయింది. Go to any bathroom, open the tap, not even a single drop will come. ఏ బాత్రూమ్ కైనా వెళ్ళి మీరు ట్యాప్ తిప్పితే నీళ్లు ఒక చుక్క కూడా రావు. Because it is the valve is closed there. అక్కడ వాల్వ్ మూయబడింది. The vertical relationship is closed. ఆ యొక్క నిలువు నిటారైనటువంటి ఆ సంబంధం మూయబడింది. And when the water is not coming in the bathroom, మరి బాత్రూమ్ లో నీళ్లు రానప్పుడు what we will do? మనం ఏం చేస్తాం? So many repairs. మనం రిపేర్ చేయడం so many things, we will become mechanics. మనం మెకానికల్ గా మారిపోతుంటాం. And then we will do so many repairs. మనం ఎన్నో విషయాలు మనం రిపేర్ చేస్తుంటాం. Then madam will come. అప్పుడు మేడం వస్తుంది. And she will say, ఆమంటుంది, పెళ్ళైనప్పుడు కొన్నావు, ఎక్కడ పని చేద్ది? You have purchased it long ago. మేము చాలా కాలం ఎందుకు కొన్నాం? Before I was born it is purchased. నేను పుట్టక ముందే కొన్నాము దాన్ని. It is already expired. ఇప్పటికే ఎక్స్పైర్ అయిపోయింది. Then what you will do? మనం అప్పుడు ఏం చేస్తావు? A little bit emotion. మరి కొంత ఉద్రేకం వస్తుంది. ఆవిడ అలాగనేసింది. ఆవిడ అలాగనేసింది. So then what you will do? అప్పుడు నువ్వేం చేస్తావు? ఏదో ఒకటి తీస్తావు. $10, $5. $10 $5 You will go. వెళ్తావు, purchase, కొంటావు a beautiful tap. మంచి ట్యాప్ కొంటావు. And again you will fix it. మళ్ళా దాన్ని ఫిక్స్ చేస్తావు. Again you will open. మళ్ళా ఓపెన్ చేస్తావు. Not even a single drop. ఒక్క చుక్క కూడా రావు మళ్ళా. ఎందుకు? You are doing so many circus or exercises. ఎంతో సర్కస్ చేస్తున్నావు, తర్ఫీదు కూడా చేస్తున్నావు. Not only in that room. అయితే ఆ రూమ్ లో మాత్రమే కాదు, కిచెన్ లో, in bathroom లో, everywhere. ప్రతి చోట. Ultimately the comments also will come. మరి చివరికి పక్క నుంచి కామెంట్లు కూడా వినపడుతుంటాయి. ఏమని? పెళ్ళైనప్పటి నుంచి చూస్తున్నాను, ఏది బాగుంది కనుక. Isn't it? So that will increase our BP. అది మనకి బీపీ ఇంకా పెంచుతుంది. So what is the reason for that? దాని కారణం ఏంటి? Vertical relation is blocked. ఆ యొక్క నిలువైనటువంటి సంబంధము మూయబడింది. Many times we will not take care of vertical relationship, we will try to repair the horizontal relationship. చూడండి, చాలా సార్లు ఆ నిలువైనటువంటి ఆ యొక్క సంబంధ బాంధవ్యాన్ని రిపేర్ చేసుకోము, కానీ ఈ సమాంతర సంబంధాన్ని రిపేర్ చేసుకో. When your relationship with God is blocked, you need not blame the tap, you need not blame anybody, you need not blame any screw or nut. Better to check this relationship. దేవునితో నువ్వు కలిగి ఉండేటువంటి సంబంధం మరి సరిగా లేనందును బట్టి మరి నీవు ఆ యొక్క మిగతా ట్యాపులు కానీ లేకపోతే మనుషులు కానీ దాని మీద నువ్వు ఫిర్యాదు చేయని అవసరం లేదు. మొట్టమొదటి నీ యొక్క దేవునితో ఉండే సంబంధాన్ని నువ్వు మరమ్మతు చేసుకోవాలి. That's why I am bothered about that sequence, favor with God and then man. అందుకే ఆ యొక్క క్రమం విషయంలో పట్టింపు కలుగుతున్నాం. మొట్టమొదటిగా దేవుని నుండి దయ, ఆ తర్వాత మనుషుని యొక్క దయ కూడా. If your ways are pleasing in the sight of God, నీ యొక్క మార్గములు దేవుని దృష్టికి ఎంతో ఆయనకు సంతోషం కలుగజేస్తుంటాయి. Do you know what God is telling? దేవుడు ఏం చెప్తున్నాడో తెలుసా? We all know very well that verse. మనకు అందరికీ కూడా వచనం బాగా The book of Proverbs, సామెతల గ్రంథం chapter 16 16వ అధ్యాయం and verse 7. 7వ వచనం. Proverbs 16:7. సామెతలు 16:7. Somebody can read please. ఎవరైనా తీసిన వాళ్ళు చదవండి. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమనుకున్నప్పుడు ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. Yeah, when your ways are pleasing in the sight of God, God is telling, it is my responsibility to make your enemies to be your friends. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు దేవుడు అంటున్నాడు, మరి వాని శత్రువులను సహితము నేను మిత్రులుగా చేస్తాను అంటున్నాడు. If you see in the reverse way, మరి మీరు కనుక విరుద్ధముగా వ్యతిరేకమైన, if you are seeing from the other side, మీరు ఇంకొక పక్కన చూస్తే, if your ways are not pleasing in God's sight, your friends will become your enemies. దేవుని దృష్టికి నీ యొక్క ప్రవర్తన, నీ మార్గాలు ప్రీతికరంగా లేకపోతే నీ యొక్క స్నేహితులు కూడా శత్రువులుగా మారిపోతారు. That is not
their mistake. అది వారి పొరపాటు That is your mistake. అది నీ పొరపాటు. Because your vertical relationship with God is not all right. ఎందుకంటే దేవునితో నువ్వు కలిగి ఉండేటువంటి ఆ యొక్క నిలువైన సంబంధం సరిగా లేదు. Some blockade has come in between. ఈ యొక్క రెండింటి మధ్యలో ఏదో ఒకటి అడ్డుగా వచ్చి. So always you must be careful of finding favor with God. కాబట్టి ప్రతిసారి దేవుని నుండి దయ పొందుతున్నామా లేదా అని మొట్టమొదటి చూసుకోవాలి. Oh, when this vertical relationship with God is quite all right. ఈ యొక్క నిలువైనటువంటి సంబంధం అనగా దేవునితో కలిగి ఉండే సంబంధం సరిగా ఉంటే, oh, God will take care of our enemies also, all the situations, contrary situations. దేవుడు మన శత్రువులను కూడా చూసుకునేవాడుగా ఉంటాడు. మనకు విరుద్ధంగా ఉండేటువంటి ప్రతికూలమైన పరిస్థితులను కూడా ఆయనే చూసుకునేవాడుగా ఉంటాడు. Not only that, అంత మాత్రంగా wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా God will keep you in the top position. దేవుడు నిన్ను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడు. I will ask a question. నేను ఒక ప్రశ్న వేస్తాను. You all know it. మీకు అందరికీ తెలుసు. Very easy. చాలా సులభం. Wherever Joseph went, he was in the top position. యోసేపు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఉన్నత స్థితిలోనే ఉన్నాడు. Isn't it? అవునా కాదు? In father's house, తండ్రి ఇంటిలో he is the most loved child. చూడండి, అతడు ఎంతో ముద్దుల కుమారుడుగా, ప్రియమైన కుమారుడుగా ఉన్నాడు. What about Potiphar's house? మరి పోతీఫరు ఇంటి విషయం ఏంటి? Potiphar doesn't know what he is having. పోతీఫరుకు తన ఇంటిలో ఏమున్నదో ఆయనకే తెలియదు. Though he is called as a foreign slave, అతడు పరాయి విదేశీయుడైనటువంటి బానిస అని పిలువబడుతుంది. as a matter of fact, we have seen already Egyptians won't love the Jewish people because they are shepherds. నిజానికి మనం ఇప్పటికే చూసుకున్నాం, ఐగుప్తీయులు మరి యొక్క హెబ్రీ కాపరులను ఇష్టపడరు. Because they are shepherds. వాళ్ళు కాపరులు కాబట్టి. కాపరులు. And what about Joseph? అయితే యోసేపు విషయం ఏంటి? His own brethren are looking after sheep. యోసేపు యొక్క సొంత సహోదరులే గొర్రెలను కాసుకునే వారుగా ఉన్నారు. And he is a foreigner. అతడు పరాయి దేశస్థుడు. And he was sold to an Egyptian officer. అతడు ఒక ఐగుప్తుడైనటువంటి అధికారికి అమ్మివేయబడ్డాడు. So to be frank, Joseph must be in the lowest position in Potiphar's palace. యథార్థంగా చెప్పాలంటే ఈ యొక్క యోసేపు పోతీఫర్ యొక్క ఇంటిలో ఎంతో మరి తక్కువ స్థితిలో ఆయన ఉండాలి. But what has happened? అది ఏం జరిగింది? He is almost like a CEO of Potiphar's house. అతడు పోతీఫర్ ఇంటిలో దాదాపు సీఈఓగా ఉన్నాడు. Everything he knows, even Potiphar doesn't know. మరి ప్రతిదీ కూడా ఆయనకు మాత్రమే తెలుసు కానీ పోతీఫర్కు తెలియదు. 39:4. మరి 39:4. Genesis 39:4. ఆదికాండం 39:4 వచనం. What is written there? అక్కడ ఏం రాయబడింది? And Joseph found grace in his sight, and he served him, and he made him overseer over his house, and all that he had he put into his hand. యోసేపు మీద అతనికి కటాక్షము కలిగిన గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడాయన. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి, he is the overseer of the palace of Potiphar. చూడండి, పోతీఫర్ యొక్క ఇంటి యొక్క విచారణకర్తగా మారిపోయాడు. We may be thinking that he is a slave. మనం అనుకుంటూ ఉండొచ్చు ఆయన ఒక బానిసని. He is not like that. ఆయన అలాగ లేదు. He is the overseer, he is the CEO of Potiphar's house. ఆయన మరి పోతీఫర్ యొక్క ఇంటి యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నాడు, విచారణకర్తగా ఉన్నాడు. And he found grace in the sight of Potiphar. మరి పోతీఫర్ దృష్టికి దయ పొందిన వాడుగా అయ్యాడు. What is the secret? దానికి రహస్యం ఏంటి? What is the secret of his fruitful life in Potiphar's house? పోతీఫర్ ఇంటిలో ఆయన యొక్క ఫలించేటువంటి జీవితం యొక్క రహస్యం ఏమిటి? He found grace in the sight of God first. అతడు మొట్టమొదటిగా దేవుని దృష్టికి దయ పొందిన వాడు. He found favor in the sight of God, and automatically he found favor in the sight of Potiphar. మొట్టమొదటిగా దేవుని దృష్టికి కటాక్షం పొందాడు. ఆ తర్వాత పోతీఫర్ దృష్టికి కూడా కటాక్షం పొందాడు. And he was there in that house for 10 years. మరి ఆ తర్వాత ఆ ఇంటిలో 10 సంవత్సరాల పాటు అక్కడ ఉన్నాడు. 10 years he was there in the house of Potiphar. 10 సంవత్సరములు పోతీఫర్ ఇంట్లో ఉన్నాడు. And he stood that test. మరి ఆ యొక్క పరీక్షకు నిలబడ్డాడు. And he went to because he stood faithfully. మరి ఎందుకంటే ఆయన నమ్మకముగా అక్కడ ఉన్నాడు కాబట్టి. And he was imprisoned. ఆయన చెరసాల పాలయ్యాడు. We must be very careful here. ఇక్కడ మనం జాగ్రత్త కలిగి ఉండాలి. If Joseph was not faithful, he would have got promotion. యోసేపు గనక నమ్మకంగా లేకపోయింటే, if he would have committed sin with Potiphar's wife, పోతీఫర్ యొక్క భార్యతో గనక పాపము చేసి ఉంటే, Potiphar's wife would have recommended to Potiphar, what a nice CEO, we should give promotion to him. ఇతడు ఎంత మంచి సీఈఓగా ఉన్నాడండి అని ఇతనికి ప్రమోషన్ ఉండని రికమెండ్ చేసి. If Joseph was not faithful, he would got promotion. Because he was faithful, he was sent to prison. చూడండి, యోసేపు నమ్మకమైన వాడుగా లేకపోయి ఉంటే అతనికి ప్రమోషన్ వచ్చేది.
అయితే నమ్మకమైన వాడుగా ఉన్నందువలన చెరసాల పాలయ్యాడు. As a believer, it may happen to you also. విశ్వాసిగా నీకు కూడా జరగవచ్చు. God is seeing the faithfulness. దేవుడు నమ్మకత్వాన్ని చూస్తున్నాడు. Because Joseph was faithful, Joseph was not successful. యోసేపు మరి నమ్మకముగా ఉన్నాడు గనుక విజయవంతుడు కాలేకపోయాడు. Many faithful people in this world are not successful, remember it. ఈ లోకములో అనేక మంది నమ్మకస్తులైన వారు విజయవంతులు కాలేదు సుమా, జ్ఞాపకం పెట్టుకో. In the sight of the world, Noah was a big failure, preached more than 100 years. Not even a single fellow was saved. He is a big failure. In the sight of God, he was faithful. లోకము దృష్టికి నోవహు మరి పతనమైపోయిన వ్యక్తి. ఎందుకంటే అతడు ఓడిపోయినటువంటి వ్యక్తి. ఎందుకంటే 100 సంవత్సరములు బోధించినప్పటికీ ఒక్కడు కూడా రక్షణ పొందలేదు. అయితే దేవుని దృష్టికి అతడు నమ్మకమైన వాడు ఎంచబడ్డాడు. If anybody is like that, ఎవరైనా అలా ఉన్నట్లయితే 2 years if we work in some place, if one person is not saved, 2 సంవత్సరములు ఒక చోట మనం పని చేసి కూడా ఒక్క వ్యక్తి కూడా రక్షించబడదు. nobody will give respect to you. ఎవరు కూడా నీకు గౌరవం ఇవ్వరు. See, they will despise you. నిన్ను తృణీకరిస్తారు. You are doing faithfully. నువ్వు నమ్మకంగా చేస్తున్నావు. So that's what I am telling. అదే నేను చెప్తున్నా. Noah was faithful, but Noah was not successful. నోవహు నమ్మకముగా ఉన్నాడు కానీ అయితే విజయవంతుడు కాలేదు. Many faithful people are not successful in this world. ఈ లోకములో అనేక మంది నమ్మకస్తులు విజయవంతులు కాలేదు. But at the same time, remember one thing. అదే సమయంలో ఒక జ్ఞాపకం పెట్టుకోండి. Being faithful is success in the sight of God. నమ్మకస్తుడుగా ఉండడం అనేది దేవుని దృష్టికి విజయము సాధించిన దాంతో సమానం. That's why when we stand before God, అందుకే మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు in Matthew 25th chapter, మత్తయి 20వ అధ్యాయంలో verses 21 and 23, 21, 23 వచనాలు, there how he is addressing that servant. అక్కడ ఆ దాసునితో ఎలాగ సంబోధిస్తున్నాడు. Thou good and faithful servant. ఓ బలా మంచి నమ్మకమైన దాసుడా. He is not telling that oh good and successful servant. ఓ మరి విజయవంతుడైనటువంటి విజయం సాధించినటువంటి దాసుడా అని సంబోధించడం లేదు. But what God is telling, అయితే దేవుడు ఏమంటున్నాడు? thou are good and faithful. ఇప్పుడు నువ్వు మంచి నమ్మకమైనటువంటి వాడు. You are good towards the people, you are faithful towards me. మనుషుల ఎడల మంచివాడుగా ఉన్నావు, నా దృష్టికి నా ఎడల నువ్వు నమ్మకమైన వాడుగా ఉన్నావు. So this Joseph, కాబట్టి ఈ యోసేపు though he was faithful, he was sent to prison. అతడు నమ్మకస్తుడుగా ఉన్నప్పటికీ అతడు జైలుకి పంపించబడ్డాడు. And God also went with Joseph. దేవుడు కూడా యోసేపుతో కూడా వెళ్ళాడు. And what has happened there? అక్కడ ఏం జరిగింది? And 39th chapter, 39వ అధ్యాయం, in 39th chapter, 39వ అధ్యాయం verse 21, 21వ వచనం, what has happened in the prison? అక్కడ చెరసాలలో ఏం జరిగింది? And the Lord was with Joseph and shewed him mercy and gave him favor in the sight of the keeper of the prison. అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగునట్లు చేశాడు. And what has happened? అప్పుడు తర్వాత And the keeper of the prison committed to Joseph's hand all the prisoners that were in the prison. Verse 22. 22వ వచనం, చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలనందరినీ యోసేపు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరా అదంతే అతడే చేయించువాడు. Here also he was in the CEO of that prison. అక్కడ కూడా మరి ఆ చెరసాలలో కూడా అతడు CEO గానే ఉన్నాడు. The prison keeper was the superintendent of the prison. చెరసాల అధిపతి ఆ యొక్క చెరసాల యొక్క సూపరింటెండెంట్ గా ఉన్నాడు. Joseph went as a prisoner. Within few days he became the deputy superintendent of the prison. చూడండి, మరి యోసేపేమో ఖైదీగా వెళ్ళాడు చెరసాలకు. కొన్ని సంవత్సరంలోనే అతడు డిప్యూటీ సూపరింటెండెంట్, కొన్ని నెలల్లోనే డిప్యూటీ సూపరింటెండెంట్ గా మారాడు. Because he was there only for 3 years in the prison. ఎందుకంటే అక్కడ 3 సంవత్సరాల పాటే జైల్లో ఉన్నాడు. Why 3 years? ఎందుకు 3 ఏళ్ళు? 3 years is the probation period to become the prime minister later. చూడండి, ఆ తర్వాత ప్రధానమంత్రిగా కావడానికి 3 సంవత్సరాలు ఇది ప్రొబేషన్ పీరియడ్. I want to tell one important truth here. నేను ఇక్కడ ఒక ప్రాముఖ్యమైన సత్యాన్ని చెప్పాలని ఆశిస్తున్నాను. In a specific prison Joseph was kept. చూడండి, యోసేపు ఒక ప్రత్యేకమైనటువంటి చెరసాలలో వేయబడ్డాడు. It is not an ordinary prison. అది ఒక సాధారణమైనటువంటి చెరసాల. Actually Joseph should not go to that prison. వాస్తవంగా యోసేపు ఆ చెరసాలకు వెళ్ళకూడదు. Very specifically it is written in the Bible. చాలా ప్రత్యేకంగా ఆ మాట రాయబడింది. 39th chapter, 39వ అధ్యాయం, verse 20. 20వ వచనం. What is written there? అక్కడ ఏం రాయబడింది? And
Yeah, and Joseph's master took him and put him into the prison. What prison it is? A place where the king's prisoners were bound. అతన్ని పట్టుకొని రాజు ఖైదీలు బంధించబడు చెరసాలలో వేయించెను. See, that prison is specifically allotted to some kind of people. ఆ చెరసాల మరి కొంతమంది వ్యక్తులకే కేటాయించబడినటువంటి చెరసాల. And who are they? ఎవరో వాళ్ళు? Those people who have plotted or conspired against the king Pharaoh, they are kept in that prison. ఫరో రాజు మీదనే కుట్ర పన్నినటువంటి వాళ్ళు, పన్నాగం పట్టిన వాళ్ళే అలాంటి వారిని ఆ చెరసాలలో వేస్తారు. Everybody cannot go there. అందరూ ఆ చెరసాలకు వెళ్ళరు. There are some jails even in our country. మన దేశంలో కూడా కొన్ని జైళ్లు ఉంటున్నాయి. Especially I am talking about India. ఇండియా గురించి మాట్లాడుతున్న You cannot go to the jail so easily. ఆ జైలుకు నువ్వు అంత సులభంగా వెళ్ళలేవు. If you pickpocket somebody and steal some 1,000 rupees from somebody's pocket in the bus stand, send me to Tihari jail. You cannot be there. జేబు దొంగలు లాంటి వాళ్ళు, మరి ఇక్కడ పిక్ పాకెటింగ్ చేసే వాళ్ళు, మరి నన్ను తిహారీ జైలుకి పంపించడంటే కుదరదు. No. లేదు లేదు. If you want to go to Tihari jail, at least 50 crores you have to steal. నువ్వు తిహారీ జైలుకి వెళ్ళాలంటే కనీసం అంటే 50 కోట్లన్నా దొంగిలించాలి. Now you come to Chanchalgoda jail, central prison in Hyderabad. ఇప్పుడు సెంట్రల్ ప్రిజన్ హైదరాబాద్ లో చెంచల్గూడ జైలుకి వెళ్ళాలి. Go to the barracks. మీరు Go to those rooms. ఆ రూముల్లో కారాగారంలో వెనకాల Room number 1. రూమ్ నెంబర్ 1, Room number 2. రెండవ Room number 3. రూమ్ నెంబర్ 3. Ministers, officers, they only will be there. మినిస్టర్లు, ఆఫీసర్లు అక్కడే వాళ్ళు మాత్రమే ఉంటారు. Some fellow who looted a house and taken away 5 tolas of gold. No. You wait till you die, you will not be sent to that prison. There must be some qualification to go to that prison. ఇల్లు దొంగిలిన 5 తులాల బంగారు దొంగిలించిన వాళ్ళకి వాళ్ళు వెళ్ళలేరు. మరి వాళ్ళకంటూ కొన్ని క్వాలిఫికేషన్లు, అర్హతలు అనేవి ఉండాలి ఆ జైలుకి, అలాంటి జైలుకి వెళ్ళాలంటే. That's why అందుకే ordinary prison, సాధారణమైన జైలు, if you steal some 1,000 rupees, నువ్వు కనుక 1,000 రూపాయలు దొంగిలిస్తే they will pull you, push you, or they will take you to the prison. నిన్ను మరి లాగుతారు, నెడతారు, ఆ చెరసాలు తీసుకుంటారు. But these prisoners, అయితే ఈ చెరసాల at least 100 policemen will be there around them. ఈ high security. ఈ ఖైదీలకి కనీసం అంటే 100 మంది మరి అధికారులు, పోలీస్ అధికారులు ఉంటారు అక్కడ. More than a minister. ఎక్కువ భద్రత, మరి మంత్రి కంటే కూడా. A minister will have 2 gunmen, that's all. మంత్రికి 2 అంగరక్షకులే ఉంటారు. But these people, అయితే వీళ్ళకి 50, 100, 200 policemen with officers will be there. 50, 100, 200 మంది అధికారులు, పోలీస్ అధికారులు వాళ్ళ చుట్టూ ఉంటారు. Don't think that you can go to any prison as you like. It is very difficult. నువ్వు ఎక్కడ ఏ చెరసాల కంటే ఆ చెరసాలు వెళ్ళాలని అనుకోవద్దు, వెళ్తామని అనుకోవద్దు. చాలా కష్టం, చాలా కష్టం. తలకిందులుగా తపస్సు చేసిన తలకిందులు తపస్సు చేసిన పోలే. That is the situation. కాబట్టి అది పరిస్థితి. Here Joseph's case, కాబట్టి యోసేపు విషయానికి వచ్చినప్పుడు it is very specifically recorded there. అక్కడ స్పష్టంగా ప్రత్యేకించి రాయబడింది. What is written there? ఏమని రాయబడింది? Joseph is imprisoned in a prison where the king's prisoners are there. రాజు ఖైదీలు ఉంచబడు చెరసాలలో మరి యోసేపు వేయబడ్డాడు. That's why the butler was there and the baker was there. అందుకే అక్కడ భక్షకారుడు ఉన్నాడు, పానదాయకుడు ఉన్నాడు. Oh, they must have conspired to kill the king through their food or through their drink. వారిరువురు కూడా మరి ఏదో వారి మరి ఆ పానీయము ద్వారానో, ఆహారం ద్వారానో మరి రాజుకు మరి ఏదో ఒక హాని చేసి ఆయన చంపాలని కుట్ర పడినటువంటి వారు. Joseph do not know why he was sent to that prison, because he should not be sent to that prison. He was in Potiphar's house. యోసేపుకు తెలియదు ఎందుకు ఆ చెరసాలకు పంపబడ్డాడో. మరి ఎందుకంటే ఇతడు పోతీఫర్ ఇంటిలో ఉన్నాడు. And so that he should not be sent there. అతడు ఆ చెరసాలకు పంపబడవలసిన వాడు కాదు. Prison keeper also has not rejected. No. This case is not in this court, in this jail. This case has to go to the other jail. He never said like that. చెరసాల అధిపతి కూడా నిరాకరించలేదు. ఇదిగో ఈ కేసు ఇక్కడికి రాకూడదు, ఇంకొక జైలుకి వెళ్ళాలని కూడా అతను అనలేదు. It is not under our jurisdiction. అది మా యొక్క చట్టం కిందకి రాదండి, మా చట్ట పరిధి కిందకి రాదు. So you have to take to the other jail. మరి మీరు ఇంకొక జైలుకి తీసుకెళ్ళాలి. Joseph do not know. యోసేపు The prison keeper do not know. చెరసాల అధిపతికి తెలియదు. Why Potiphar behaved like that? Potiphar doesn't know. పోతీఫర్ ఎందుకు అలా ప్రవర్తించాడో పోతీఫర్ కూడా తెలియదు. Only one knows. ఒకరికి మాత్రమే తెలుసు. God knows. దేవుడికి తెలుసు. Why God sent him to that prison. ఎందుకు దేవుడు ఆ చెరసాలకు పంపించాడు దేవుడికి మాత్రమే తెలుసు. My son, నా కుమారుడు, my son Joseph, నా కుమారుడైన యోసేపు, I am coming with you. నేను నీతో కూడా వస్తున్నాను. Why? ఎందుకు? 3 years you must be here. 3 సంవత్సరాలు ఇక్కడ ఉండాలి. After 3 years, ఆ 3 సంవత్సరాలు అయిన I am
going to elevate you to the prime minister post there. నేను నిన్ను అక్కడ ప్రధానమంత్రి పదవికి హెచ్చించబోతున్నాను. So many dangers will be there. మరి అనేకమైనటువంటి ప్రమాదం ఉంటాయి. So many people will conspire against you. మరి నీకు విరోధముగా అనేక మంది కుట్రమనుతారు. And those conspirators, they will be giving training to you in the jail. ఆ కుట్ర పన్నేటువంటి వాళ్ళు జైల్లో నీకు తర్ఫీదిస్తారు. The best training Joseph got in that jail, because whomsoever he met, all the prisoners they plotted against the king. చూడండి, మరి మంచి శ్రేష్టమైనటువంటి తర్ఫీదు మరి అక్కడ మరి యోసేపు పొందాడు. మరి ఆయనకు తర్ఫీదు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఎటువంటి వారంటే రాజు మీద కుట్ర పడినటువంటి వాళ్ళందరూ. You must have asked the butler. మరి ఆ యొక్క భక్ష్యకారుల పానదాయకుల అధిపతిని అడుగుండొచ్చు ఆయన. Anna, why you are here? అన్నా ఎందుకు ఇక్కడ ఉన్నావు? You got a wonderful post, you know. నీకు మంచి అద్భుతమైనటువంటి పదవి ఉంది కదా. In the palace of the king, you are so near to the king. Whatever you are giving and he is drinking. రాజభవనంలో ఎంతో మరి రాజుకు సమీపంగా ఉన్నావు. నువ్వు ఏది ఇచ్చినా రాజు తాగేవాడు కదా. Then that man was telling. అప్పుడు ఆ వ్యక్తి అంటున్నాడు, because he was the superintendent. ఎందుకంటే ఆయన సూపరింటెండెంట్ గా ఉన్నాడు. Joseph was now made in charge of all the prison. యోసేపు చెరసాల యొక్క మరి అధికారిగా ఇన్ఛార్జ్ గా అయినాడు కనుక. And that man was telling. మరి ఆ వ్యక్తి అంటున్నాడు, భయ్యా క్యా బోల్నా. అయ్యా భయ్యా ఏం చెప్పాలి. Every day I was giving drink. ప్రతిరోజు నేను ఆయనకు గిన్నె అందించేవాడిని, ఆ పానీయం ఇచ్చేవాడిని. One day ఒక రోజు I mixed some poison in that. అందులో కొంత విషయం కలిపాను. And as usual I have given. నేను సాధారణంగా ఇచ్చాను. పట్టేశాడు భయ్. అన్నా they have caught us. అయ్యా అన్న వాళ్ళు పట్టుకున్నారయ్యా. And I am here. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను. Joseph is thinking. యోసేపు అనుకుంటున్నాడు, we cannot believe everybody who is giving drink to me. ఇక్కడ నాకు పానీయం ఇచ్చేటువంటి ఎవరిని కూడా నమ్మకూడదు. Same story about the baker. అదే కథ భక్ష్యకారుని యొక్క విషయంలో కూడా. Maybe another fellow may be there. మరి ఇంకొక వ్యక్తి ఉండొచ్చు. Why you are here? నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు? I could not go before the king. వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నా. నేను రాజు ముందరికి వెళ్ళలేకపోయినా వెనక నుంచి పొడి చేద్దాం అనుకున్నా. ఇంకోటి పట్టేశాడు. ఇంకొకరు పట్టేశాడండి. I am here. నేను ఇక్కడ అందుకని అందరూ బట్టి ఇక్కడ I must be careful. కాబట్టి నేను బహు జాగ్రత్త ఉండాలి వీళ్ళ విషయంలో. The best training in the world to be the prime minister he got in that jail. చూడండి, ప్రధానమంత్రి కావడానికి ఆయన మరి శ్రేష్టమైనటువంటి తర్ఫీదును ఆ జైలులో యోసేపు పొందాడు. If a police officer, if he wants to be the best police officer, the training in police academy cannot make him. A training in thieves academy can make him the best police officer. చూడండి, పోలీస్ మంచి శ్రేష్టమైన పోలీస్ అధికారి కావాలంటే పోలీస్ అకాడమీలో ఆయన తర్ఫీదు పొందలేడు. కానీ అయితే బెస్ట్ శ్రేష్టమైన తర్ఫీదు ఎక్కడ పొందుతాడంటే దొంగల అకాడమీలో పొందగలరు. Because all the teachers are doctorates in and robberies. ఎందుకంటే ఆ యొక్క బోధకులందరూ కూడా బోధించే వాళ్ళందరూ కూడా ఈ యొక్క దొంగిలించే దాంట్లో డాక్టరేట్ సంపాదించారు. So nobody knows why Joseph was sent to that particular prison where the king's prisoners are kept. కాబట్టి ఆ ప్రత్యేకమైనటువంటి చెరసాలకు అనగా రాజు ఖైదీలు ఉంచబడు చెరసాలకు ఎందుకు పంపించబడ్డాడో యోసేపు మరి ఎవరికి తెలియదు. Only God knows. దేవునికి మాత్రమే తెలుసు. He knows the future from the beginning. ఆయనకు ప్రారంభం నుండి భవిష్యత్తు అంతా కూడా తెలుసు. God knows that Joseph is going to stand before Pharaoh. దేవునికి తెలుసు యోసేపు ఫరో ముందర నిలబడబోతున్నాడు. Though the butler promised him to help Joseph, he has forgotten about Joseph for 2 more years. పాలనాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకం చేసుకుంటాను అని వాగ్దానం చేసి కూడా 2 సంవత్సరములు మర్చిపోయాడు. Who made that butler to forget? ఎవరు ఆ పాలనాయకుల అధిపతి మర్చిపోయేది చేశాడు? Oh, if remembered what promise has made to Joseph. మరి యోసేపుకు ఏ వాగ్దానము చేయబడిందని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే probably the training what is given to Joseph is not complete by the time. యోసేపుకు ఇవ్వబడినటువంటి తర్ఫీదు ఆ సమయానికి ఇంకా ఒకవేళ పూర్తి కావాలి. For another 2 years he forgot. ఇంకొక 2 సంవత్సరాలు అతను మర్చిపోయాడు. And now what has happened? ఇప్పుడు ఏం జరిగింది? Now God has given 2 dreams to Pharaoh. ఇప్పుడు ఫరోకు 2 కలలను దేవుడు ఇచ్చాడు. Why? ఎందుకు? Because he has to send the interview letter to Joseph. Time is over. ఇప్పుడు యోసేపు సమయం అయిపోయింది. ఇప్పుడు ఇంటర్వ్యూ లెటర్ పంపించాలని. So Pharaoh could not sleep. మరి ఫరోకు నిద్ర పట్టలేదు. At that time the butler could remember that. ఆ సమయంలో పానదాయకుల అధిపతి దానిని జ్ఞాపకం చేసుకున్నాడు. The steps of a righteous man are guided by the Lord. నీతిమంతుని యొక్క
యొక్క నడక దేవుని చేత, దేవుని వశం. God will never commit a mistake. దేవుడు ఎన్నడూ పొరపాటు If you are a child of God, నీవు దేవుని బిడ్డవైతే every step you are taking, నీవు తీసుకున్న ప్రతి అడుగు it is guided by the Lord. అది దేవుని ద్వారా నడిపించబడుతుంది. Why? ఎందుకు? God will be with you. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. Yes, you will be following the Lord. అవును, నువ్వు దేవుని వెంబడిస్తూ ఉంటావు. Both will go together. ఇద్దరు కలిసి వెళ్తారు. If God goes swiftly, you also go swiftly. He will go slowly, you also will go slowly. దేవుడు వేగంగా వెళ్తే నువ్వు కూడా వేగంగా వెళ్తావు. ఆ దేవుడు మెల్లిగా వెళ్తే నువ్వు కూడా మెల్లిగా వెళ్తావు. They are guided by the Lord. వారు దేవుని ద్వారా నడిపించబడతారు. After 3 years, 3 సంవత్సరాల తర్వాత Pharaoh had a dream. ఫరోకు కల వచ్చింది. Butler's memory was revived. పానదాయకుల అధిపతి యొక్క జ్ఞాపక శక్తి అది తిరిగి ఉజ్జీవింపజేయబడింది. Joseph was brought to the palace. ఫరో యొక్క యోసేపు ఫరో ఇంటికి తీసుకురాబడ్డాడు. Brothers and sisters, సహోదరి సహోదరులారా, that particular present for Joseph to give training to become the future prime minister. భవిష్యత్తులో ప్రధానమంత్రి కావడానికి ఆ ప్రత్యేకమైనటువంటి చెరసాలలో యోసేపుకు తర్ఫీదు ఇవ్వబడింది. So that's why కాబట్టి Joseph knew it. యోసేపుకు తెలుసు, God is with me. దేవుడు నాకు తోడుగా God ఉన్నాడు. is with me. దేవుడు నాకు తోడుగా That's why ఉన్నాడు. he never complained against anybody. కనుకనే ఎవరి గురించి ఆయన ఫిర్యాదు He చేయలేదు. never said even a single word against even Potiphar's wife. పోతీఫరు భార్య గురించి కూడా వ్యతిరేకంగా ఏ ఫిర్యాదు కూడా ఆయన చేయలేదు. Wherever he went, ఆయన ఎక్కడికి వెళ్ళినా he was in the top position. ఆయన ఉన్నతమైనటువంటి స్థానంలో. When you find favor in the sight of God, నీవు దేవుని దృష్టికి కటాక్షము పొందినప్పుడు he will make your enemies as your friends. నీవు నీకు నీ యొక్క శత్రువును సైతము నీకు మిత్రులుగా Who చేస్తావు. expected that Joseph will become, being a foreigner, as the prime minister in the land of Egypt? చూడండి, ఐగుప్తు దేశంలో బానిసగా పంపబడినటువంటి యోసేపు ఆ దేశానికి ప్రధానమంత్రి అవుతాడని ఎవరు ఊహించారు? Nobody expected. ఎవరు కూడా ఊహించలేదు. Morning he went there. ఉదయమే అక్కడికి వెళ్ళాడు. What I feel, నేను ఏమనుకుంటున్నాను, what I imagine, నేను ఏమని ఊహించుకుంటున్నానంటే, Joseph knew fully well that Potiphar is working as a chief security officer to the Pharaoh. చూడండి, యోసేపుకు తెలుసు పోతీఫరు మరి ఫరోకు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ గా పనిచేస్తున్నాడని యోసేపు బాగా తెలుసు. And the sin which is kept against him is a very grievous one. చూడండి, మరి తనకు విరోధముగా మోపబడినటువంటి ఆ నేరము బహు దుఃఖకరమైనదని తనకు బాగా తెలుసు. Because his wife complained. ఎందుకంటే ఆయన భార్య నేరారోపణ చేసింది. He tried to rape me. మరి ఇతడు నన్ను మానభంగం చేయడానికి ప్రయత్నించాడండి. Oh, he was so furious. Potiphar. అతడు పోతీఫరు ఎంతో ఉగ్రుడయ్యాడు. After 3 years, మరి 3 సంవత్సరాలు అయిన తర్వాత there was a call from Pharaoh. మరి ఫరో నుండి పిలుపు వచ్చింది. Yeah, bring Joseph to the palace. సరే, యోసేపును నా సముఖమునకు తీసుకురండి. What was happening in the mind of Joseph? యోసేపు యొక్క మనసులో ఏమి మెదిలాడుతున్నది Any one of us can imagine. మళ్ళీ మనలో ఎవరైనా ఊహించుకోవచ్చు. Potiphar must have told to Pharaoh. పోతీఫరు ఫరోకు చెప్పి ఉంటాడు. Today Pharaoh must have heard the whole thing. ఈ రోజు ఫరో సమస్తము విని ఉంటాడు. He is calling me. ఇప్పుడు ఆయన పిలుస్తున్నారు. Why? ఎందుకు? To kill me. నన్ను చంపడానికి. They got power. వాళ్ళకి శక్తి ఉంది. I am a Hebrew. నేను హెబ్రీయుడిని. I am a slave. నేను బానిసని. I am a prisoner. నేను ఖైదీని. Such a type of sin is written against me. అటువంటి పాపము మరి నేరారోపణ నా గురించి మరి మోపబడింది. Today is the last day. మరి ఈ రోజే నా చివరి దినం. Today is the last day. ఈ రోజే నా చివరి దినం. What I feel is, నేనేమనుకుంటున్నా అంటే, in that prison, ఆ చెరసాల because nobody told that Pharaoh had the dreams and you come and interpret. ఎవరికి తెలీదు, మరి ఎవరికి Nobody told him. ఎవరు కూడా ఆయనకు చెప్పలేదు ఫరోకు కల వచ్చింది, ఆ యొక్క కల భావను వివరించాలని. Nobody told. ఎవరు కూడా చెప్పలేదు. So what I feel is, నేనేమనుకుంటున్నా అంటే, he must have offered his last prayer in that cell. ఆ చెరసాల గదిలో ఆయన చివరి ప్రార్థన చేసి ఉండొచ్చు. Daddy, తండ్రి, you loved me much, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించావు, but I am going away. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నా. మమ్మీ, I wanted to see you. నేను నిన్ను చూడాలనుకున్నాను. But when Benjamin was born, you died. అయితే నువ్వు బెన్యామీను పుట్టినప్పుడు నువ్వు చనిపోయావు. I could not enjoy mother's love. నేను తల్లి ప్రేమను అనుభవించలేకపోయాను. When I was enjoying the father's love, I was sold. నేను తండ్రి ప్రేమను అనుభవిస్తూ ఉన్నప్పుడు నేను అమ్మివేయబడ్డాను. My brethren, నా సహోదరులు, you only sold me. నా సహోదరులారా, మీరే నన్ను అమ్మివేశారు. Okay, whatever must have happened, I am forgiving you. సరే, ఏది జరిగినా కూడా నేను మిమ్మల్ని క్షమిస్తున్నాను. I am going to Pharaoh's palace. నేను ఫరో యొక్క భవనానికి వెళ్తున్నాను. Today is the last day. ఈ రోజే నా చివరి దినం. Lord, thou art with me all these days. దేవా, ఇంతవరకు నాకు తోడుగా ఉన్నావు. And you know how faithful I was. నేను ఎంత నమ్మకంగా ఉన్నానో నీకు తెలుసు. Today I am going to die. ఈ రోజు నేను చనిపోబోతున్నాను. Take me.
నన్ను తీసుకుని వెళ్ళు, I'll be with you. నేను నీతో కూడా ఉంటాను. This must be the last prayer probably Joseph offered, and he must have gone before Pharaoh. యోసేపు ఈ యొక్క చివరి ప్రార్థన తన జీవితంలో చేసి ఉంటాడు. ఆ తర్వాత ఫరో సముఖంలోకి వెళ్ళాడు. That's my imagination. అది నా ఊహ. Anybody will do like that. ఎవరైనా అలాగే చేస్తారు. After going there also, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా he was standing before Pharaoh. ఆయన ఫరో ఎదుట And it is written in the Bible, బైబిల్లో రాయబడి ఉంది, he got his beard shaven also. అతడు తన క్షౌరం కూడా చేసుకున్నాడట. Generally Jews will not do it. మరి యూదులు సాధారణంగా చేయరు. Even by all these activities he must have thought that today is my execution. ఈ యొక్క క్రియలన్నీ కూడా ఆయన చేసినప్పుడు ఆయన అనుకున్నాడు, ఈ రోజు నన్ను తప్పక ఊరి తీస్తారు. Went there. అప్పుడు ఆయన అక్కడికి వెళ్ళాడు. He stood before Pharaoh. ఫరో ఎదురు నిలబడ్డాడు. Pharaoh came and said, ఫరో వచ్చి అన్నాడు, he came and said, ఫరో వచ్చి చెప్పాడు, కూర్చున్నాడు, వచ్చి కూర్చున్నాడు. Joseph must have thought, యోసేపు అనుకుంటాడు, గుడ్ బై టు ద వరల్డ్. లోకానికి గుడ్ బై. As I will go to my father. ఇప్పుడు నేను నా తండ్రి దగ్గరికి No వెళ్ళిపోతాను. more Potiphar's house, no more prison house, no more Pharaoh's palace. ఇక పోతీఫర్ ఇంటి లేదు, ఇక చెరసాల గది లేదు, ఇక ఫరో ఇల్లు లేదు. ఇక God may be thinking, ఇక దేవుడు అనుకుంటా ఉన్నాడు, అనుకుంటా ఉంటాడు in his mind, తన మనసులో, Joseph, యోసేపు will I do like that? Will I do like that? నేను అలాగే చేస్తానా? See by the evening what will happen. ఈ సాయంకాలానికి ఏమి జరుగుతుందో చూడు. God is a faithful. దేవుడు నమ్మకమైన దేవుడు. He thought that he will die. ఆయన చనిపోతాడని అనుకున్నాడు. Not only those 11 sheep, the whole world was bowing before Joseph. ఆ 11 వెన్నులు మాత్రమే కాదు, లోకమంతా ఆయన ఎదుట సాగిలపడి నమస్కారం చేస్తుంది. Brothers and sisters, సహోదరులారా, what is the secret of fruitful life? ఫలించు జీవితం యొక్క రహస్యం ఏమిటి? Finding favor with God. దేవుని నుండి కటాక్షము, దయ పొందడం. Let what may happen, God must be with me. ఏమి జరిగినా సరే దేవుడు నాకు తోడుగా ఉండాలి. I may be in prison, నేను చెరసాలలో ఉండొచ్చు, wherever I may be, నేను ఎక్కడికి ఉన్నా God must be with me. దేవుడు నాకు తోడుగా If ఉండాలి. that is your determination, అది నీ తీర్మానం అయితే God will keep you always in the top position. దేవుడు నిన్ను ఎల్లప్పుడూ ఉన్నతమైన స్థాయిలో ఉంచుతాడు. I want to see you as head only, not tail. This is what the Lord says. దేవుడు అంటున్నాడు, నిన్ను తలగానే చూడాలని కోరుతున్నాను, కానీ తోకగా ఉండాలని నేను చూడను. So in parents' house, in Potiphar's house, in prison house, even in Pharaoh's palace, Joseph was the topmost person. కాబట్టి పోతీఫర్ ఇంటిలో, చెరసాల ఇంటిలో, ఫరో ఇంటిలో కూడా యోసేపు ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు. Finding favor with God and man. మరి దేవుని నుండి కటాక్షము, మనిషి నుండి కటాక్షము పొందుతూ వచ్చాడు. 10 minutes more is there. ఇంకొక 10 నిమిషాలు ఉంటున్నాయి. We will tell one more example from the same in the same point. అదే అంశములో ఇంకొక ఉదాహరణ కూడా. Morning we were talking about Jacob. ఉదయమున మరి యాకోబు గురించి మనం మాట్లాడుతూ వచ్చాం. And one day what has happened? ఒక రోజున ఏం జరిగింది? He is running back from his uncle's house also. ఆయన తన మామ ఇంటి నుండి కూడా పారిపోతున్నాడు. Earlier అంతకుముందు he ran from parents' house. తల్లిదండ్రుల నుండి పారిపోతూ ఉన్నాడు. Jacob is an Olympic runner. యాకోబు ఒక ఒలింపిక్ రన్నర్ గా ఉంటున్నాడు. He ran from his father's house. అతడు తల్లిదండ్రుల ఇంటి నుండి, తండ్రి ఇంటి నుండి పారిపోతున్నాడు. Like a simple pendulum, again going back again. మళ్ళా ఇప్పుడు సింపుల్ పెండులం లాగా మళ్ళా అతడు తిరిగి వెళ్ళిపోతున్నాడు. లఘు లోలకం. లఘు లోలకం లాగా. Once again it is going. మళ్ళా తిరిగి వెళ్ళిపోతుంది. And when he came to a particular place called Peniel, అప్పుడు పెనుయేలు అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్థలమునకు వచ్చినప్పుడు, in chapter 32 of Genesis, ఆదికాండం 32వ అధ్యాయంలో terrifying news. అక్కడ ఒక భయంకరమైన వార్త. Terrifying news. ఒక భయంకరమైనటువంటి వార్త. What is that news? ఏమిటి ఆ వార్త? వెనక నుయ్యి ముందు గొయ్యి. ముందు గొయ్యి వెనకల నుయ్యి. From behind, వెనకల నుండి they are chasing you. వాళ్ళు నిన్ను తరుముతున్నారు. And from before, ముందర నుండి Esau is coming with 400 men. ఏశావు 400 మందిని వెంట పెట్టుకుని వస్తున్నాడు. Esau need not come with 400 men. Esau single man is sufficient. ఏశావు 400 మందిని తీసుకురానక్కర్లేదు, ఒక్క వ్యక్తి చాలు. Why? ఎందుకు? What is the job of Esau? ఏశావు యొక్క పని ఏంటి? What is the election symbol of Esau? ఏశావు యొక్క ఎన్నికల గుర్తు ఏంటి? Bow and arrow. ఈ యొక్క Always hunter. విల్లు బాణం. Always hunting. ఆయన ఎల్లప్పుడూ వేటాడేది ఆయన పని. So Esau, who has taken a vow to kill Jacob because he
has deceived him and took the birthright, I will kill Jacob. యాకోబు తన జ్యేష్ఠత్వాత్మను దొంగిలించాడు కనుక యోసేపు ఒక తీర్మానం చేసుకున్నాడు, నేను యాకోబును తప్పక చంపాలి అని. 20 years back. 20 సంవత్సరాల Now క్రితం. 20 years are over. ఇప్పుడు 20 సంవత్సరాలు గతించి Now suddenly the news came. ఇప్పుడు అకస్మాత్తుగా వార్త వచ్చింది, Jacob is coming. యాకోబు వస్తున్నాడు. Esau started with his band. ఏశావు తన బృందంతో వస్తున్నాడు. 400 people. 400 మందిని వెంట పెట్టుకుని వస్తే వచ్చాడు. వచ్చాడు. Let him come. సరే రాని. But that news came to Jacob. అయితే ఆ వార్త ఇక్కడికి యాకోబు దగ్గర. That is the main problem. అది ముఖ్యమైన సమస్య. బ్యాక్ పోదామా? సరే వెనక్కి వెళ్దామా? This big man, ఒక ఈ పెద్ద ఆయన double PhD, డబుల్ పీహెచ్డీ చేసి Laban is coming. లాబాన్ వస్తున్నాడు. What to do now? ఇప్పుడు ఏం చేయాలి? 24 of Genesis, ఈ యొక్క 32వ అధ్యాయము verse 24. 24వ వచనం. Jacob was left alone. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. Why? ఎందుకు? He sent away all this property and wives and children, all these people. భార్యను పిల్లలను మరి ఆ ఆస్తిపాతులు అన్నిటిని పంపించి వేశాడు. He was left alone. అతడు ఒక్కడు మిగిలిపోయాడు. That day, ఆ రోజున he started praying. ఆయన ప్రార్థన చేయడం, Lord, unless you bless me, I will not leave you. దేవా నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవను. Unless you bless me, I will not leave you. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను విడవను. Just imagine how he went from that place. ఒక్కసారి ఊహించండి అక్కడి నుంచి ఎలాగ వెళ్ళాడు. He was not even having a pillow. He kept his head on a rock. చూడండి, అతనికి ఒక తలదిండు కూడా లేదు. ఒక రాయిని తలగడగా చేసుకుని పడుకున్నాడు. God is telling, దేవుడు అంటున్నాడు, oh Jacob, ఓ యాకోబు, have I not blessed you? నేను నిన్ను ఆశీర్వదించలేదా? You asked for one wife, I have given 4. నువ్వు ఒక భార్యని అడిగితే 4 మంది ఇచ్చాను. 4-fold blessing. 4 ఆశీర్వాదం ఇచ్చాను. And you must have asked 1 or 2 children. ఒకరిద్దరు పిల్లల్ని అడిగి ఉండొచ్చు. I have given a cricket team to you. నేను క్రికెట్ టీంని ఇచ్చాను నీకు. 13 children, 12 sons and 1 daughter. 13 మంది పిల్లల్ని, 12 మంది కుమారుల్ని, ఒక కుమార్తెని. And see the property. చూడు, ఆస్తిపాస్తులు చూడు. How you went here? నువ్వు ఇక్కడి నుంచి ఎక్కడ ఎట్లా Only వెళ్ళావు? with a stick you have gone. కేవలం ఒక కర్రతో వెళ్ళావు నువ్వు. With that staff you have gone, and today you are coming with how much property? ఈ రోజున ఆ రోజున ఒక కర్రతో నువ్వు వెళ్ళావు, కానీ ఈ రోజున ఎంత ఆస్తితో బయలుదేరి వస్తున్నావు. What Jacob is telling? యాకోబు ఏమంటున్నాడు? All these things are end when this relation is disrupted. ఇవన్నీ కూడా ఎందుకు పనికిరావు? ఈ సంబంధం, నిలువైన సంబంధము సరిగా లేనప్పుడు అంటున్నా. ఇవన్నీ పొందా, ఇవన్నీ కూడా పొందా. టుడే ఈ రోజున my enemies are coming. నా శత్రువులు వస్తున్నారు. Uncle is coming. మా మామ, My brother is coming. నా సహోదరుడు వస్తున్నారు. Now I want to separate this relationship. ఇప్పుడు ఈ యొక్క సంబంధమును నేను సరి చేసుకోవాలి. That day he came to his senses. ఆ రోజు ఆయనకు బుద్ధి వచ్చింది. And he prayed there. అక్కడ ప్రార్థన He చేశాడు. separated his relation. ఆయన ఆ సంబంధ బాంధవులను సరి చేసుకున్నాడు. And how we can understand? ఎలాగా మనం అర్థం Because చేసుకోవాలి? it is written there that the Lord blessed him there. ఎందుకంటే అది రాయబడింది, యెహోవా అక్కడ అతనిని He ఆశీర్వదించాడు. separated his relationship vertically with God. అతడు నిలువుగా దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని సరి చేసుకున్నాడు. And he found favor with God. మరి దేవుని నుండి కటాక్షం పొందాడు. And then అప్పుడు he started. మొదలు పెట్టాడు. The moment when he found favor with God, దేవుని నుండి మరి కటాక్షము పొందిన మరుక్షణమనే God is working in the heart of Esau. దేవుడు యెషయా హృదయంలో పనిచేస్తున్నాడు. He is turning his enemy as his friend. చూడండి, తన శత్రువును తనకు మిత్రుడిగా దేవుడు మారుస్తున్నాడు. ఆయన With fear only Jacob is going. భయంతోనే యాకోబు వెళ్తున్నాడు. With so much fear. ఎంతో భయంతో. Yesterday he was all right. Today fracture is there. నిన్నటి దినం బాగానే ఉన్నాడు, కానీ ఈ రోజున Leg fracture. లెగ్ ఫ్రాక్చర్ అయింది. And see, it is very difficult to walk, immediately the next day. మరి మరుసటి రోజున నడవడానికి చాలా కష్టంగా ఉంది. ఇప్పుడు No bandage, nothing is there. ఇంకా గాయం, అది కట్టు ఏమి కట్టబడలేదు. So he was walking very with much difficulty, ఎంతో కష్టంతో మరి కుంటుకుంటూ వెళ్తున్నాడు. leaning on the staff. మరి కర్ర మీద మరి ఆనుకొని కుంటుతూ నడుస్తున్నాడు. 2 కాళ్ళు ఉంటేనే చంపేస్తాడు. 2 కాళ్ళు ఉంటేనే చంపేస్తాడు. ఏశావు. Now he is having only 1 leg. ఇప్పుడు ఒకే కాలుతోనే And నడుస్తున్నాడు. that is also giving so much pain. అది కూడా మరి ఎంతో సమస్య ఇస్తున్నది, నొప్పి, బాధ కలుగజేస్తుంది. Children may be discussing. మరి పిల్లలు చర్చించుకుంటూ Now ఉండొచ్చు. Reuben may be telling to Judah, రూబేను యోధాతో చెప్తూ ఉండొచ్చు, yesterday our father is all right, now he is limping. నిన్నటి దినమున తండ్రి బాగానే ఉన్నాడు, ఇప్పుడు ఎందుకు కుంటున్నాడు? Last night he was not with us, probably some cruel animal must have taken it away. రాత్రి గత రాత్రి మనతో లేడు కదా, ఏదో క్రూర మృగం మరి మీద పడి హాని చేసి ఉండొచ్చు. That's why he lost his leg. అందుకే తన కాలు పోగొట్టుకున్నాడు. What Judah is telling? యోధా ఏమంటున్నాడు? बिल्कुल सच बोल रहे भाई तुम. You are totally telling the truth.
నిజమే చెప్తున్నావా నువ్వు? Even there something must have happened. అయినప్పుడు నిజమే, ఏదో జరిగే ఉంటది. And some fellow must have come forward and asked. ఇంకొకడు వచ్చి మరి అడిగి ఉండొచ్చు ఇలాగా, Papa kya hua? పప్పా ఇంకేమైంది? ఏం పప్పరా, నేను పప్పన అయిపోయాను. ఏం పప్ప, నేను పప్పనైపోయాను. And what is telling? ఆయన ఏమంటున్నాడు? The Lord blessed me. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. And another fellow is telling. ఇంకొక వ్యక్తి అంటున్నాడు, Some Asher or God is telling. ఏ ఆశీరో కాదు అంటున్నాడు. కాలు ఇరిగినా కానీ నాన్నకి ఎడకోవడం పోలా. కాలు ఇరిగినా నాన్న జోకులు వేస్తున్నాడు, దేవుడు ఆశీర్వదించాడంట. ఈవెన్ దో ద లెగ్ ఇస్ బ్రోకెన్, ఫాదర్ ఈస్ జోకింగ్ దట్ గాడ్ హస్ బ్లెస్డ్ మీ. తన తండ్రి మన నాయన కాలు ఇరిగినా దేవుడు ఆశీర్వదించాడని జోకులు వేస్తూనే ఉన్నాడు ఇంకా అంటున్నాడు. ఎంత చచ్చినా పులుపు చావలేదు. సో పీపుల్ ఆర్ లాఫింగ్ అట్ హిమ్. కాబట్టి అతను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. This man, one side there is a pain inside, other side there is a fear outside. ఒక వైపు ఏమో నొప్పి, ఇంకొక వైపు నుంచి భయము. But one thing is sure. ఒకటి మాత్రం నిశ్చయం. That night, ఆ రాత్రి he has set right things with God vertically. దేవునితో ఆ నిలువైనటువంటి సంబంధాన్ని సరి చేసుకున్నాడు. This is a secret, brothers and sisters. సహోదరులారా, ఇది రహస్యం. And what has happened? ఆ తర్వాత ఏం జరిగింది? Ultimately, Esau was there. మరి చివరికి ఏశావు అక్కడికి వచ్చాడు. At what time? ఏ సమయంలో? 5 o'clock. 5 గంటలకు వచ్చాడు. Now it is 5 o'clock. So Esau came there. Esau came there. ఏశావు రానే వచ్చాడు 5 గంటలకు. And this man was so much trouble. ఈ వ్యక్తి ఎంతో కలవరం చెందుతున్నాడు. And he is coming swiftly. ఆయన వేగంగా వస్తున్నాడు. అయిపోయింది సంగతి. And he came. ఆయన వచ్చాడు. Jacob was thinking, యాకోబు అనుకుంటున్నాడు, he will kill me. తప్పకుండా నన్ను చంపుతాడు. Already I am weak. ఇప్పుడే బలహీనుడైపోయాను. My leg is broken. నా కాలు ఇరిగిపోయింది. He will kill me. అతడు తప్పక చంపుతాడు. And Esau has come. ఏశావు వచ్చాడు. Fell on the neck of Jacob. యాకోబు ఇక మెడ మీద పడుతున్నాడు. And he is kissing Jacob. యాకోబును ముద్దు పెట్టుకుంటున్నాడు. My brother. నా తమ్ముడా. Who are these? ఎవరు వీళ్ళు? My children. నా పిల్లలు. Is it so? ఎవరు? అవునా? Whatever area you want, you take it. ఓ, నీకు ఏ స్థలం కావాలన్నా తీసుకో. నిన్ను ఎవడేమన్నా ఏ సెంటర్ లో అయినా ఐఎమ్ రెడీ. That is what Esau is telling. Let any man say anything in any center, I will be ready to fight. ఏ సెంటర్ లో ఎవరు ఏమన్నా కూడా నేను నీకున్నాను అంటున్నాడు. Jacob. యాకోబు. Is it a dream? అది కలనా? What is this? ఏమిటిది? I thought that he will kill me. నేను అనుకున్నాను ఇతను నన్ను చంపుతాడు అని. But he is kissing me. అయితే ఇప్పుడు నన్ను ముద్దు పెట్టుకుంటున్నాడు. A killer became a kisser because last night his heart operation is over when this man is setting right vertically. చూడండి, ఒక నరహంతకుడు మరి ముద్దు పెట్టుకునేవాడిగా మారిపోయాడు. ఎందుకంటే గత రాత్రి ఆపరేషన్ జరిగింది, దేవునితో ఉండేటువంటి సంబంధాన్ని సరి చేసుకున్నాడు. When he is setting right things with God, God is operating the heart of Esau. He is changing, not killing my son, kissing. Now it is changed. చూడండి, గత రాత్రి దేవునితో సంబంధమును సరి చేసుకున్న ద్వారా ఆపరేషన్ దేవుడు చేశాడు ఏశావు హృదయంలో. నా కుమారుడా, నువ్వు చంపవద్దు కానీ ముద్దు పెట్టుకోవాలని దేవుడు చెప్తున్నాడు ఆయనకి. Never expected. ఎన్నడూ ఊహించలేదు. Never expected. ఎన్నడూ ఊహించలేదు. God will do it in your life. దేవుడు నీ జీవితంలో కూడా చేయగలడు. Do you want to be fruitful? నీవు ఫలించేవాడిగా ఉండాలని కోరుతున్నావా? Secret number 2. రెండవ రహస్యం. Secret number finding favor with God and then man. దేవుని నుండి మనుషుని నుండి కటాక్షం పొందడం. Even a worldly man is asking. చూడండి, లోకస్తుడు అడుగుతున్నాడు. Even Pharaoh is telling. ఫరో కూడా చెప్తున్నాడు. Can we find a man who is filled with the spirit of God like Joseph? దేవుని ఆత్మ కలిగినటువంటి ఇటువంటి మనుషుడైనటువంటి యోసేపు వంటి మనుషుని కనుగొనగలమా? Esau is telling. ఏశావు అంటున్నాడు, Oh Jacob, ఓ యాకోబు, anywhere you be there, I will be your protection. నీవు ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను నీకు భద్రతగా ఉంటాను. What a change. ఎంత మార్పు. What a change. ఎంత మార్పు. This evening. ఈ సాయంత్రం How is your relation with God? దేవునితో నీకున్న సంబంధం ఎలాగ? How is your fellowship with God? దేవునితో నువ్వు చేసేటువంటి సహవాసం ఎలాగ? Can you say I found favor in the sight of God? నువ్వు చెప్పగలవా దేవుని నుండి నేను కటాక్షం పొంది ఉన్నాను? If you found favor in the sight of God, నువ్వు దేవుని దృష్టికి కటాక్షం పొందిన God will take care of all your life and every step will be guided by Him. నీ జీవితం అంతా కూడా దేవుడే చూసుకుంటాడు. నీ యొక్క ప్రతి నడకన దేవుడే, ప్రతి అడుగును కూడా దేవుడే నడిపిస్తాడు. If you are not having that surety this evening, ఈ సాయంకాలం అలాంటి నిశ్చయత నీకు లేకపోతే you can ask God.
నీవు దేవుని అడగవచ్చు, Lord, I want to find favor in this. దేవా నీ నుండి నేను కటాక్షం పొందాలి. So and so sin is obstructing. ఇదిగో ఫలానా పాపం అడ్డగిస్తుంది, I want to take it away. దాన్ని నేను Cleanse me తొలగించుకోవాలి. thoroughly. మరి నన్ను సంపూర్ణం కడుగు, And wash me in your precious blood. నీ యొక్క ప్రశస్త రక్తం. I want to find favor in thy నీ sight. దృష్టికి నేను దయ పొందిన వాడుగా, I want my steps to be guided by thee. నా యొక్క నడకలన్నీ కూడా నీ ద్వారా నడిపించబడాలి. Wherever I am, I want to be in the top position only. నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా ఉన్నతమైన స్థాయిలోనే ఉండాలి. And wherever I am, I want you to be with me. నేను ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నువ్వు నాకు తోడుగా ఉండాలి. Tell to the Lord. ప్రభుతో చెప్పు, Lord is faithful. ప్రభు నమ్మకమైన వాడు. The Lord of Joseph is our God. యోసేపు దేవుడు మన దేవుడు. You can be a fruitful bough. నీవు ఒక ఫలించిన కొమ్మగా So ఉండగలవు. some more secrets we are going to continue tomorrow. ఇంకొన్ని రహస్యములు రేపటి దినంలో 2 కొనసాగించబోతున్నాం. things we have seen. రెండు విషయాలు మనం చూసాం. Tell to the Lord. ప్రభుతో చెప్పు, Have good fellowship and good find favor in the sight of God. దేవునితో మంచి సహవాసము కలిగి ఉండు, దేవుని నుండి కటాక్షం పొందు, You will be a fruitful bough. నీవు ఫలించడు కొమ్మగా ఉంటావు. Let us pray. ప్రార్థన చేసుకో. అన్న జగన్మోహన్ రావు అన్న గారు ప్రార్థన చేస్తారు. Shall we pray? ప్రార్థన చేసుకో. Our gracious Heavenly Father, we thank you for this day. మా కృప కలిగినటువంటి పరలోకపు తండ్రి, ఈ సాయంకాలపు సమయం కొరకై వందనం చెల్లిస్తున్నాం. You have used thy servant mightily. ప్రభువా, నీ యొక్క దాసుని బలముగా వాడుకున్నావు. He could give a brilliant sermon. ప్రభువా, ఎంతో మరి వివేకంతో కూడినటువంటి వర్తమానం ఇచ్చి ఉన్నాడు. With very good examples and aptitudes. ప్రభువా, మరి మంచి ఉదాహరణలు మరి మాకు మా ఎదుట You have brought Joseph before us. ప్రభువా, యోసేపును మా ఎదుట Yes, Lord, Joseph is a fruitful boy. అవును ప్రభువా, యోసేపు నిజంగా ఫలించిన కొమ్మగా ఉంది. Yes.